నియోజకవర్గాల పునర్విభజన వివాదాస్పదంగా మారిపోయింది. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లను పెంచితే తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే ఈ విషయంలో తగిన శ్రద్ధ పెట్టని ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం సీట్లు పెరుగుతాయని అంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల నాయకులతో ఓ సమావేశానికి సిద్ధమయ్యారు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, సీట్లేమీ తగ్గవని అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తమిళనాడులో త్రిభాషా విధానంతో రేగిన వివాదం సద్దుమనక ముందే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్త విధానాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. 2026లో జరగనున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల మెడ మీద పునర్విభజన కత్తి వేలాడుతున్నదంటూ హెచ్చరికను జారీ చేశారు. జనాభా నియంత్రణలో ఘన విజయాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రతిఫలంగా పెద్ద ఎత్తున లోక్సభ సీట్లను కోల్పోబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసి జనాభాను నియంత్రించిన తమిళనాడుకు నష్టం జరగబోతోందని స్టాలిన్ వాదన. గతంలోనూ ఇదే వ్యవహారంపై ఆయన తమిళనాడుకు చెందిన ఒక్కో జంట 16 మంది పిల్లల్ని కనాలని వ్యంగ్యంగా పిలుపునిచ్చారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు శాపంగా పరిణమిస్తుందన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లుగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ సంక్షేమం కోసం జనాభాను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శిక్షించాలని చూస్తోందా? దేశంలో 1951లో దక్షిణాది జనాభా వాటా 26.2% ఉండగా 2022 నాటికి అది 19.8% పడిపోయింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల జనాభా వాటా 39.1% నుంచి 43.2% పెరిగింది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% మాత్రమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో 52.2% కంటే ఎక్కువ సహకారాన్ని అందిస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు. మరోవైపు ఎప్పటి నుంచో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. పునర్విభజనతో ఇక్కడి పార్లమెంట్ స్థానాలు తగ్గవని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రోరేటా విధానంలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా తగ్గదని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. పునర్విభజన అంశంలో కేంద్ర మంత్రి వద్ద సరైన సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. లేదంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకకు నష్టం కలిగించాలి అనే ఉద్దేశమైనా ఉండొచ్చు. లోక్సభ స్థానాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన అన్నారు. కానీ దీనిపై ఎలాంటి ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. ఆయన మాటలు నమ్మేలా లేవు. ప్రజల్లో మరింత గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతోందని పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా డీఎంకే నాయకురాలు కనిమొళి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆ సమస్య తలెత్తదని ప్రధాని మోదీ స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా అయినా, గతంలో మోదీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. అయితే ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. రానున్న 2026 లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తూ వచ్చారు. రాజ్యాంగంలోని 82, 170 అధికరణాల ప్రకారం నియోజకవర్గాల హద్దులను నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు పునర్విభజన జరగ్గా సీట్ల సంఖ్య మాత్రం 2 సార్లే మార్చారు. 1951 జనాభా లెక్కల ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉండేది. అప్పుడు ప్రతి 7.3 లక్షల జనాభాకు ఒక లోక్సభ స్థానం చొప్పున 494 సీట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత 1961 జనాభా లెక్కల్లో జనాభా 43.9 కోట్లకు పెరిగింది. అప్పుడు 8.4 లక్షలకు ఒక సీటు చొప్పున లోక్సభ స్థానాలను 522కు పెంచారు. మూడోసారి 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభా లెక్క తేలింది. 10.1 లక్షల జనాభాకు సీటు చొప్పున 543 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 ఏళ్లలో ఒక్కసారి కూడా మళ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు. నూతన పార్లమెంట్ భవనంలో 888 మంది ఎంపీలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. పునర్విభజన కసరత్తు ఫలితంగా మొత్తం స్థానాల సంఖ్య 543 నుంచి 848కి పెరుగుతుందని అంచనా.
ఒకవేళ 2026లో జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్ల పెంపు ఎలా ఉంటుందో గమనించండి. మన జనాభా ప్రస్తుతం దాదాపు 140 కోట్లకు పైచిలుకు ఉంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 స్థానాలుంటే అవి 143కు పెరుగుతాయి. 50% పైగా స్థానాలు వచ్చి చేరుతాయి. బీహార్ స్థానాలు 40 నుంచి 79కి అంటే దాదాపు రెట్టింపుగా పెరుగుతాయి. అదే తమిళనాడులో 39 కాస్త 49 అవుతాయి. ఇక తెలంగాణలోని 17 స్థానాలు 23కు, ఏపీలోని 25 స్థానాలు 31కి పెరుగుతాయి. దక్షిణాదిలో ఎక్కువగా పెరిగే కర్ణాటకలో స్థానాల సంఖ్య 28 నుంచి 41కి అవుతుంది. కేరళ లోక్సభ స్థానాలు యథాతథంగా 20 వద్దే ఉంటాయి. ఒకవేళ నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలనుకుంటే లోక్సభలో మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం 2 స్థానాల్ని కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. 10 లక్షలకు ఒక ఎంపీ సీటు చొప్పున అంటే 1 కోటి జనాభాకు 10 ఎంపీ సీట్లు అంటే లోక్సభ స్థానాలు 543 నుంచి ఏకంగా 1400కు పెరుగుతాయని అంచనా. కానీ ఈ విధానం ఇప్పుడు అత్యంత వివాదాలకు కారణమవుతోంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని వాదనలు తెరమీదకొచ్చాయి. జనాభా ప్రాతిపదికను నియోజకవర్గాల సంఖ్యను పెంచకపోయినా సమస్య వస్తుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ సగటున 30 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. దేశ జనాభా పెరిగిపోవడంతో నియంత్రణపై నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో జనాభా ఆధారంలో లోక్సభలో సీట్లను పెంచాల్సి వస్తే ఎక్కువ సీట్ల కోసం జనాభా నియంత్రణను రాష్ట్రాలు పట్టించుకోవన్న ముందు చూపుతోనే డీలిమిటేషన్ను ఆపేశారు. రాజ్యాంగానికి 42వ సవరణ చేసి డీలిమిటేషన్ను 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు. తద్వారా రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారిస్తాయని ఆమె భావించారు. ఆ సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాల మీద అధికంగా దృష్టి పెట్టాయి. అదే సమయంలో వెనుకబడ్డ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను గాలికొదిలేశాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయడం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో జనాభా పెరుగుదల రేటు 25% ఉంటే కేరళలో అది 5% మాత్రమే. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రము స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఆమె ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలాగా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. ఫలితంగా ఉత్తరాదిలో జనాభా పెరిగి దక్షిణాదిలో తగ్గినట్లయింది. ఇంతలో 2001 వచ్చేసింది. అప్పటి జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం హద్దుల మార్పు వరకే పరిమితమైంది. రాజ్యాంగానికి 84వ సవరణ చేసి డీలిమిటేషన్ను మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేసింది. ప్రస్తుతం పునర్విభజనకు గడువు దగ్గర పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రక్రియపై అసలు నిజమెంతనేది తెలుసుకోవాలంటే కేంద్రం పునర్విభజన ముసాయిదాను బహిరంగంగా వెల్లడించాలి. అలా కాకుండా కేవలం మాటలకే పరిమితం చేస్తే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు తగ్గే అవకాశం లేదు. నిజంగా అమిత్ షా చెప్పిందే నిజమైతే పునర్విభజనపై పూర్తి క్లారిటీ ఇవ్వాలని దక్షిణాది ప్రజలు ఆశిస్తున్నారు.